ఈ పెళ్లి కూడా కిళ్ళి లాంటిదే. చెర్రీ పెట్టి అందంగా ఉంటది, నా వెళ్తే తీయగా ఉంటది, తర్వాతే జీవితం పిప్పైపోద్ది. ఈ బ్యాగ్ తో పుట్టింటికి వెళ్ళడానికి సరిపోదు, షాపింగ్ కి పనికిరాదు. సెట్ ఫిన్ బస్ లో చిల్లర కలెక్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది. వెళ్తున్నావా? లేదు. కుమారి కోపంగా ఉందంటే కారణం చాలా బలంగా ఉంటది. బ్యాగ్ చిన్నగా ఉందంటే ప్లాన్ చాలా పెద్దగా ఉంటది. కరెక్ట్. అవును, నా డబ్బాలో డబ్బులు దబ్బేశారు. దొబ్బేరా మరి? క్యాష్ ఉంటే అకౌంట్లో వేసుకోవాలి, ఖర్చు పెట్టడానికి కార్డులు వాడాలి. నువ్వు ఇంకా స్టీల్ డబ్బాలోను మట్టి డిబ్బీలో దాస్తే ఇలానే దొబ్బేస్తారు. దొబ్బేస్తే కొంగుతో ముక్కు తుడుచుకుంటూ అయ్యో నా డబ్బులు పోయాయి, రుణం లేదనుకుంటా, అందుకే ఇంత దారుణం జరిగిపోయింది అని ఏడుస్తూ వదిలేస్తాననుకుంటున్నావా? మరేం చేస్తావు? ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్. అవేస్తే మీకొస్తాయి పెయిన్స్. దొంగ తప్పించుకోవడానికి నో ఛాన్స్. ఇంకెందుకు లేటు కానీ ఎస్. అవును, ఖాళీగుండి ఏం చేస్తావు? వస్తావా? నో, నేను కొత్త ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి. కొత్త ఫ్రెండ్సా? ఎస్, ఫ్రెండ్ యాప్లో పరిచయం అయ్యారు. ఫ్రెండ్ యాపా? అవును, ఇందులో మనం కాల్స్ మాట్లాడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, రూమ్స్ కూడా హోస్ట్ చేయొచ్చు. బోరింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యాప్ అంటున్నావు, సేఫేనా? నేను కూడా ముందు భయపడ్డా, కానీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాక అర్థమైంది. కొత్త ఫ్రెండ్స్ తో చక్కగా మాట్లాడుకోవచ్చు. ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని బ్లాక్ కూడా చెయ్యొచ్చు. 100% సేఫ్. కానీ ఇది యూజ్ చేయటం వల్ల మనకేం లాభం ఉంది? ఇందులో మనం మాట్లాడుతూ గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు. ఆ గిఫ్ట్స్ ని రియల్ టైం మనీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే నేను కూడా ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటా. చూశారుగా, మీరు కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ ని మీట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నేను వెళ్తున్నా. వచ్చాక ఏంటో దీని పిచ్చేషాలు. అరగడుపున టీ ఇచ్చేవాడు కూడా లేదు. నాకు తెలిసే గారు, ఎలాంటి బాగా తెలుస్తాయి. ఇయారా ప్రభువులు పొద్దున్న లేవగానే పొట్టలో ఏమేస్తారో ఉంటే 2 అట్లే ఎత్తారు, లేదంటే మా మీద 4 తిట్లేస్తారు. అప్పుడేగా మీ కడుపు సలబడేదే. ఎక్కువ చేస్తే కోసి కుట్లేస్తాం. అదే అయినా ఉదరాన్ని చల్లబరచకూడదురా, ఏడిపరచాలి. అంటే ఇందులో టీ ఉండాలి. ఏది పెడితే పొయ్యి మీద ఉంటుంది, కాసుకొని పోసుకుంటే కప్పులో ఉంటుంది. పంచిలేడు అలవాటయ్యాక ప్రాసత్తుందరా నీకు. పొట్టలో గుద్దినట్టు పోసేస్తావు ఎదవాలి. పొద్దున్నే లేచి తులసి మొక్కు చుట్టూ తిరగడం, టీ పెట్టి భర్తకి ఇవ్వడం భార్య సాంప్రదాయం. నేనేమో పన్నోని. ఏది మొక్కల చుట్టూ తిరిగి కొంపలో కనపట్లేదు కదా. అమ్మగారు తెల్లవారుజామున లేచి ఏదో సంచి పట్టుకుని బయటికి వెళ్ళారు. ఎందుకు? పార్ట్ టైం కింద పొద్దున్న ప్లాస్టిక్ బాటిల్ ఏమైనా ఏరుకుంటుందా? అమ్మగారు మీలా మాస్ కాదు, క్లాసు. 7 సార్లు ఏదో బూజులు దులుపుకుని బ్యాచ్ మీరును. ఇందులో లేదు, అందులోకి ఎలా వచ్చింది? ఆర్డర్ పెట్టుకుంటే వచ్చింది. సరుకులు తెచ్చి ఓడికేమో సాయి లేదు, తేరగా కూర్చుని తినే వాళ్ళేమో తెప్పించుకుని మరీ అవుతున్నారు విత్ మ్యూజిక్. ఇప్పుడు అటు ఈ కప్పులో కొత్త చూడు ఎలా మ్యాజిక్. ఆర్డర్లు పెట్టుకుని మరీ అవుతుంది. స్పైడర్ల జుట్టు ఇది. పాప, నీ వేలికి బంగారం ఉంగరం ఉండాలి. లేదా? ఎలా? ఏంటి? నాటి. అవునా? కావాలా? టీ పాట వింటూ మంచి టీ తాగుతుంటే తన్నుకుపోయావు, పొట్లోకి వెళ్ళక ఇరిగిపోవాలి. ఇది కడుపు అనుకుంటున్నావా? కాదు, క్రషర్ మిషన్. ఇనప కడ్డీలు మింగిన ఈజీగా అరిగిపోతాయి.